హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఉగాది రోజు మార్నింగ్ లేచి త్వరగా తలంటు స్నానాలు చేసి కొత్త బట్టలు వేసుకొని ఇంటి గుమ్మాలకి మామిడి తోరణాలు ఇంకా బంతి పూలతో మంచిగా డెకరేట్ చేస్తున్నాను అనమాట. ఇంటి ముందు ముగ్గు వేసి లక్ష్మీదేవిని వెల్కమ్ చేస్తున్నాము. ఉగాది రోజు నుండి తెలుగు ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది మన తెలుగు వాళ్ళకి ఫస్ట్ ఫెస్టివల్ అన్నమాట. దేవుని గదిని కూడా డెకరేట్ చేసుకుందామని ఇలాంటి ఫ్లవర్స్ కొన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నా. మా ఇంటి ముగ్గు అయితే ఇలా వేసుకున్నా ఈరోజు. నెక్స్ట్ భక్ష్యాల కోసం స్వీట్ పొటాటోస్ని కుక్కర్లో వాటర్ పోసి బాయిల్ చేసుకుంటున్నా. స్వీట్ పొటాటోస్ అన్నీ బాయిల్ అయ్యేలోపు నేను సైడ్కి పిండి కలిపేసుకొని పెట్టేసుకుంటున్నాను అనమాట. ఈ పిండిలో కొంచెం ఉప్మా రవ్వ వేసి సాల్ట్, కొంచెం మెల్ట్ చేసిన నెయ్యి కూడా వేసి నీట్గా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నా. పిండి నానేలోపు భక్ష్యాల కోసం నేను పూర్ణం ప్రిపేర్ చేసుకుంటున్నా. ఒక కుక్కర్లో కొంచెం బెల్లం తీసుకొని మెల్ట్ చేసి అందులో కొంచెం నెయ్యి, ఈ స్మాష్ చేసిన స్వీట్ పొటాటోస్ని కూడా వేసి నీట్గా కలిపేసుకుంటున్నా. ఇందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ కోసం వేసేసిన. ఇది చల్లారాక కొంచెం కొంచెం పిండితో పాటు పూర్ణం తీసుకొని భక్ష్యాలు అయితే చేసేసుకున్నా. నేనైతే ప్రతి ఉగాదికి స్వీట్ పొటాటోస్తోనే భక్ష్యాలు చేసుకుంటా. నార్మల్గా మనం శనగపప్పుతో చేసేదానికంటే ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఉగాది అప్పుడే కాదండి, నార్మల్ టైంలో కూడా రెగ్యులర్గా నేను ఇలా చేస్తూ ఉంటా. దేవునికి ప్రసాదం పెట్టడానికి కొన్ని చేసి పక్కన పెట్టేసి తర్వాత మిగిలినవి పిల్లలకు పెట్టేసిన అనమాట. ఉగాది రోజు మెయిన్ వంటకము ఉగాది పచ్చడి కాబట్టి నేను ఈ కుండకి మంచిగా పసుపు రాసేసి కంకణం కట్టేసుకొని బొట్టు పెట్టేసుకున్నాను అనమాట. ఇది షడ్రుచులతో చేస్తారు కాబట్టి ఈ పచ్చడి మన జీవితంలో జరిగే కొన్ని విషయాలు ఎక్స్పీరియన్స్ని తెలియజేస్తుంది. ఈ పచ్చడిలో ఉండే ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క ఇండికేషన్ ఇస్తుంది అన్నమాట. బెల్లం ఆనందానికి ప్రతీక, ఉప్పు మన లైఫ్లో హ్యాపీనెస్ని తెలియజేస్తుంది, వేప పువ్వు బాధ కలిగించే విషయాలు ఎక్స్పీరియన్స్ని తెలియజేస్తుంది, చింతపండు పులుపు కాబట్టి మనం ఎదుటి వారితో ఎలా నేర్పుగా ఉండాలో తెలియజేస్తుంది అన్నమాట. మామిడి ముక్కలు పొగరు ఇంకా కొత్త సవాళ్ళని ఎదుర్కొనేలా చేస్తుంది. కారం కోసం నేను మిరియాలు వాడుకుంటున్నా. సహనం కోల్పోయే కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, అవి ఎలా ఎదుర్కొంటామో తెలియజేస్తుంది. ఈ పచ్చడి మీరు తీసుకునేటప్పుడు ఫస్ట్ అనిపించే టేస్ట్ ఏంటో కమెంట్ చేయండి. నాకైతే ఈసారి బెల్లం స్వీట్ అనిపించింది. నేను దేవునికి ప్రసాదం పెడదామని చెప్పి ఈ ప్లేట్ డెకరేషన్ చేసుకుంటున్నా. వేప పువ్వు ఇంకా ఉగాది పచ్చడి, మామిడాకులు, మామిడికాయ ఇంకా కొన్ని ఫ్లవర్స్ పెట్టి డెకరేట్ చేసుకుంటున్నా. ఇంకా మెయిన్ థింగ్ భక్ష్యాలు కూడా పెట్టేసి దేవునికి సమర్పించేసిన అనమాట. ప్లేట్ అయితే కలర్ఫుల్గా చాలా బాగుంది. ఇక్కడ మా పూజ అయితే అయిపోయింది. నేను తోరణాలు పెట్టా కదా, ఆ ఫ్లవర్స్ అయితే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. కొబ్బరికాయలు కొట్టేసి హారతి ఇచ్చేసి నైవేద్యం ఇట్లా ఉగాది పచ్చడి భక్ష్యాలన్నీ నైవేద్యంలాగా పెట్టేసి పూజ చేసుకున్నాము. బయట తులసి అమ్మవారికి కూడా అగరవత్తులు పెట్టేసి పూజ చేసుకున్నాము. మేమైతే ఇక్కడ ఉగాది పచ్చడి ఇంకా భక్ష్యాలు టేస్ట్ చేస్తున్నాను అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈవినింగ్ అవ్వగానే మేము మళ్ళీ రెడీ అయిపోయి పంచాంగ శ్రవణానికి గుడికి వెళ్ళిపోయాము. మీరు ఏం చేసుకున్నారో చిన్న కామెంట్లో చెప్పేయండి.